ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గరుడోత్సవంలో శ్రీ మలయప్ప స్వామి అద్భుత అనుగ్రహం. గోవిందనామ స్మరణలతో ప్రతిధ్వనించిన తిరుమల క్షేత్రం. తిరుమలలో సెప్టెంబర్ 24వ తేదీ నుండి శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ముందస్తు కార్యాచరణతో ప్రణాళికాబద్ధంగా విస్తృత ఏర్పాట్లు. బ్రహ్మోత్సవాల నిర్వహణపై టీటీడీ అదనపు ఈవో సమీక్షా సమావేశం. అష్టోత్తర శతకలశాభిషేకంలో సీతారాముల సుందర సోయగం. తిరుపతి కోదండరామాలయంలో ఆషాఢ పూర్ణిమ ఉత్సవం. శ్రీకృష్ణస్వామి అలంకరణలో సౌమ్యనాథ స్వామి దర్శనం. నందలూరు టీటీడీ ఆలయంలో ఘనంగా చంద్రప్రభ వాహన సేవ. ఆషాఢమాసం పూర్ణిమ శుభవేళ నిండు చంద్రుని చెల్లని వెన్నెల కాంతుల నడుమ ఉత్సవ ప్రియుడైన తిరుమల శ్రీవారు ప్రియ గరుడ వాహనంపై విహరిస్తూ భక్తకోటికి అభయ ప్రదానం చేశారు. తిరుమల పుణ్యక్షేత్రంలో గురువారం రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గరుడోత్సవం వైభవపేతంగా జరిగింది. ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన శ్రీ మలయప్ప స్వామి వారికి గరుడ వాహన సేవను టీటీడీ విశేషంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గురువారం తిరుమలలోని వాహన మండపంలో శ్రీ మలయప్ప స్వామి వారిని పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలు, లక్ష్మీకాసుల హారం ఇత్యాది అలంకారాలతో నవ్య సుందరంగా అలంకరించి జ్ఞాన వైరాగ్య ప్రదాత గరుడాళ్వార్లపై ఆశీనులను చేశారు. భక్త బృందం అద్భుత కళ, సాంస్కృతిక నీరాజనాలు, మిన్నంటే గోవిందనామ స్మరణల నడుమ తిరుమల వాడ వీధులలో శ్రీ వెంకటేశ్వరుని గరుడోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తిరుమలగిరిరాయ దేవరాహూతరాయ సురత బిన్నాడరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ దేవరాహూతరాయ సురత బిన్నాడరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ దేవరాహూతరాయ. సిరుల సింగారరాయ చెలువపు తిమ్మరాయ సరుస వైభవరాయ సకల వినోదరాయ వరవసంతములరాయ వనితల విటరాయ వరవసంతములరాయ వనితల విటరాయ గురుతైన తేగరాయ కొండల కోనేటిరాయ తిరుమలగిరిరాయ దేవరాహూతరాయ సురత బిన్నాడరాయ సుగుణ కోనేటిరాయ. ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో సెప్టెంబర్ 24వ తేదీ నుండి ప్రారంభం కానున్న తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం విభాగాల వారీగా సమీక్షించి అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. తిరుమలలో సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి గురువారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో వివిధ శాఖల అధికారులతో బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించి నిర్దేశిత సమయంలోగా తిరుమలేసుని బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఈ సందర్భంగా అదనపు ఈవో ఆదేశించారు. బ్రహ్మోత్సవాలకు చేపట్టబోయే ఏర్పాట్లపై విభాగాల వారీగా సమీక్షించి పలు సూచనలు చేశారు.
ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. బ్రహ్మోత్సవ రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామన్నారు. విజిలెన్స్, పోలీస్ విభాగాల సమన్వయంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి రోడ్ మ్యాపులు, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని వెంకయ్య చౌదరి ఆదేశించారు. భక్తులకు దర్శన క్యూలైన్లు, మాడవీధుల్లోని గ్యాలరీలు, ముఖ్యమైన ప్రాంతాలలో విరివిగా అన్నప్రసాదాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తుల అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ పనులు చేపట్టాలన్నారు. గ్యాలరీలలో భక్తులకు సమస్యలు తలెత్తకుండా మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు అదనపు సిబ్బందిని నియమించుకోవాలని ఆదేశించారు. భక్తులను ఆకట్టుకునే విధంగా విద్యుత్ అలంకరణలు, ఫలపుష్ప ప్రదర్శన ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీవారి సేవకులుగా యువతీ యువకులను ఆహ్వానించి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని సంబంధిత విభాగ అధికారులకు సూచించారు. భక్తుల రద్దీకి తగిన విధంగా లడ్డూలను నిల్వ ఉంచుకోవాలని అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆదేశించారు. అభిషేకోత్సవంలో జానకీరాములు దివ్యంగా శోభిల్లారు. తిరుమల తిరుపతి దేవస్థానంకి అనుబంధంగా విరాజిల్లుతున్న తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో గురువారం ఆషాఢమాసం పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ సీతారామ లక్ష్మణులకు అష్టోత్తర శత కలశాభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం తిరుచి ఉత్సవం, ఆస్థానం వేడుకగా జరిపారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో గురువారం ఆషాఢ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి అష్టోత్తర శత కలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి, శ్రీకృష్ణస్వామి వారి ఉత్సవ మూర్తులను, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తీర్చారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు నందకుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో ఋత్వికులు విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, రక్షాబంధనం, అంకురార్పణ, రక్షాబంధన పూజ, ఉక్త హోమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం 108 కలశాల్లో నింపిన పరిమళ ద్రవ్యాలతో మంగళవాద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ శ్రీ కోదండరామస్వామి వారికి, సీతమ్మ తల్లికి, శ్రీ లక్ష్మణస్వామి, శ్రీకృష్ణస్వామి వార్లకు కన్నుల పండుగగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. ఆపై సేవాకాలం సాతుమర ఆస్థానం జరిపి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. రాముడు రాఘవుడు రవి పులుడితడు, భూమి జగ్గుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవి పులుడితడు, భూమి జగ్గుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవి పులుడితడు.
ఇక గురువారం సాయంత్రం తిరుచి ఉత్సవం జరిగింది. సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామి ఉత్సవ మూర్తులను అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగింపుగా సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. అక్కడ ప్రత్యేక పూజలతో అర్చకులు సీతారాములకు ఆస్థానం జరిపి నివేదన, మహామంగళ హారతులను సమర్పించారు. జలధి బంధించిన సౌమిత్రి రామ, జలధి బంధించిన సౌమిత్రి రామ, సెలవిల్లు విరిచిన సీతారామ, జలధి బంధించిన సౌమిత్రి రామ, సెలవిల్లు విరిచిన సీతారామ, అల సుగ్రీవునేలిన అయోధ్య రామ, సుగ్రీవునేలిన అయోధ్య రామ, కలిగి యజ్ఞము కాచే కౌసల్య రామ, జయ జయ రామ, సమర విజయ రామ, భయహర నిజ భక్త పారీణ రామ. సౌమ్యనాథుడు శ్రీకృష్ణస్వామి అలంకరణలు భక్తులకు అభయ ప్రదానం చేశారు. అన్నమయ్య జిల్లాలోని నందలూరులో కొలువైన శ్రీ సౌమ్యనాథ స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూలై 5వ తేదీ నుండి 13వ తేదీ వరకు కన్నుల పండుగ కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 6వ రోజైన గురువారం సాయంత్రం శ్రీ సౌమ్యనాథ స్వామి వారికి చంద్రప్రభ వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. ముందుగా స్వామివారిని అర్చకులు బంగారు ఆభరణాలు, పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో శ్రీకృష్ణ స్వామిగా అలంకరించి ఓయిలలో వేంచేపు చేశారు. ఆపై మేళతాళాల నడుమ సౌమ్యనాథ స్వామి ఉంజల సేవ వేడుకగా జరిగింది. అనంతరం సౌమ్యనాథ స్వామి వారి చంద్రప్రభ వాహన సేవను నిర్వహించారు. శ్రీకృష్ణ స్వామిగా అలంకార భూషితులైన సౌమ్యనాథ స్వామి వారిని చల్లని వెలుగులను వెదజల్లే చంద్రప్రభ వాహనంపై కొలువు తీర్చారు. అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో సేవించి హారతులను అందజేశారు. ఆపై మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ వీధులలో స్వామివారి చంద్రప్రభ వాహన సేవ ఘనంగా జరిగింది. తే శరణమహం తే శరణమహం శైశవ కృష్ణ తే శరణౌ గతోస్మి తే శరణమహం తే శరణమహం శైశవ కృష్ణ తే శరణౌ గతోస్మి తే శరణమహం తే శరణమహం. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విరాజిల్లుతున్న తిరుపతిలోని పురాతన శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం, అలాగే శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయాలలో గురువారం గరుడోత్సవం ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో గురువారం గరుడోత్సవం ఘనంగా జరిగింది. ఆషాఢ మాసం పూర్ణిమ సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తిని అర్చకులు సకలాభరణ భూషితంగా అలంకరించి గరుడ వాహనంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజలతో సేవించి హారతులు అందజేసిన అనంతరం బాజా భజంత్రీలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ వీధులలో శ్రీ గోవిందరాజస్వామి వారి గరుడోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. గొడుగుల నీడల గోవిందరాజు గుడిగున్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు గుడిగున్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు.
అదేవిధంగా తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గురువారం గరుడోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆషాఢ పూర్ణిమ సందర్భంగా అర్చకులు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని ఆలయంలోని వాహన మండపంలో స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాభరణాలు సుగంధ పూలమాలలతో అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు జరిపి హారతులు అందజేసిన అనంతరం ఆలయ మాడవీధులలో కళ్యాణ వెంకటేశ్వరుడు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. దేవాదిదేవుడు దినకర తేజుడు జీవాంతరంగుడు శ్రీ విభుడు. దేవాదిదేవుడు దినకర తేజుడు జీవాంతరంగుడు శ్రీ విభుడు. దైవ శిఖామణి తలచిన వారిని దైవ శిఖామణి తలచిన వారిని సేవలు గొని కాచే విభుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి. ఏకశిలా నగరంగా వినుతికెక్కిన కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో గురు పూర్ణిమను పురస్కరించుకుని అర్చకులు శ్రీ సీతారాములను సకల పసిడి ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పాలతో సుందరంగా అలంకరించి చూడ చక్కటి వేదికపై వెంచేపు చేశారు. ఆపై విశ్వక్సేన పూజ, పుణ్యవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను మంగళకరంగా నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణాన్ని విశేషంగా పూర్తి చేశారు. సిగ్గరి పెండ్లి కూతుర సీతమ్మ దగ్గరి సింగార బొమ్మ తల వంచకమ్మ. సిగ్గరి పెండ్లి కూతుర సీతమ్మ దగ్గరి సింగార బొమ్మ తల వంచకమ్మ. అల్లనాడి రాఘవుడు హరువిల్లు విరిచెను ఎల్లినేడి పెన్నాడి ఇదివో నిన్ను. శక్తి స్వరూపిణి శ్రీ విరూపాక్షమ్మ తల్లి అష్టోత్తర శత కలశాభిషేకోత్సవం సుగంధ శోభితంగా పరిమళించింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పేటమిట్ట గ్రామంలో కొలువైన శ్రీ విరూపాక్షమ్మ తల్లిని భక్తులు అభిషేక ద్రవ్యాలలో సేవించి తన్మయులయ్యారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పేటమిట్ట గ్రామం ఆధ్యాత్మిక కాంతులతో ప్రకాశించింది. పేటమిట్ట గ్రామంలో శ్రీ విరూపాక్షమ్మ తల్లి ఆ గ్రామవాసుల ఇలవేల్పుగా పూజలు అందుకుంటోంది. అమ్మవారికి ఎంతో వైభవంగా గ్రామవాసులు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఆషాఢమాసం పౌర్ణమి సందర్భంగా గురువారం శ్రీ విరూపాక్షమ్మ అమ్మవారికి అష్టోత్తర శత కలశాభిషేకాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో విరూపాక్షమ్మ తల్లి ఉత్సవ మూర్తిని వర్ణమయ పుష్పమాలికలు, స్వర్ణాభరణాలు, నిమ్మకాయ, తులసి మాలలతో చూడ చక్కగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు కలశ పూజ, కలశారాధన, కుంకుమార్చన సేవలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆపై సుగంధ ద్రవ్యాలతో నింపిన
108 కలశాలను తీసుకుని గ్రామ వీధులలో డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపు నిర్వహించి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం శ్రీ విరూపాక్షమ్మ తల్లి మూలమూర్తికి అష్టోత్తర శత కలశాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ అభిషేక సేవలో మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, అమర్ రాజా కంపెనీల వ్యవస్థాపకులు గల్లా రామచంద్ర నాయుడు, వందలాదిగా భక్తులు పాల్గొని గ్రామదేవత విరూపాక్షమ్మ తల్లి ఆశీస్సులను అందుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం జై శ్రీరామ్ నామస్మరణలతో ప్రతిధ్వనించింది. శ్రీరాముని సేవలో తరించి చిరస్మరణీయురాలుగా నిలిచిన దమ్మక్క స్మృతి సేవా యాత్రను వేడుకగా జరిపారు. పూర్వం దండకారణ్యంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహాన్ని గుర్తించి పూజలు చేసి భక్త రామదాసుకు తెలియచేసిన గిరిజన భక్తురాలు పోకల దమ్మక్క. ఆ భక్తురాలి భక్తికి చిహ్నంగా భద్రాచలంలో పోకల దమ్మక్క సేవాస్మృతి యాత్రను నిర్వహించారు. సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని సేవిస్తున్న దమ్మక్క చిత్రపటాన్ని భద్రాచలం వీధులలో సేవాస్మృతి యాత్రను భక్తుల భరితంగా నిర్వహించారు. అంతకుముందు ఆలయ ప్రాంగణంలోని శ్రీ భక్త రామదాసుకు పూజలు చేశారు. అమ్మలగన్న అమ్మ ముగురముల మూలపుటమ్మ శ్రీ భద్రకాళీదేవి వనదేవతగా భక్తులను అనుగ్రహించారు. వరంగల్లోని చారిత్రక శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ భద్రకాళీదేవికి ఉత్సవమూర్తికి ఆలయ ప్రాంగణాన్ని 11 టన్నులకు పైగా కూరగాయలు ఆకుకూరలతో అమ్మవారిని సుందర నందనంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపి మహామంగళ హారతులను సమర్పించారు.
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం కూనమరాజుపాలెం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆషాఢ పూర్ణిమ సందర్భంగా అర్చకులు అమ్మవారికి ప్రాతకాల నిత్యారాధనలు జరిపి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో విశేషంగా అలంకరించారు. అనంతరం సకల జనులు శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుతూ ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీనారాయణ హోమం నిర్వహించి పూర్ణాహుతి నిర్వహించారు. గీతామందిరం ఆశ్రమ పీఠాధిపతి శ్రీ పుండరీక వరదానంద స్వామి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా అన్నమాచార ప్రాజెక్టు కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం మహిళలు ఆలయ ప్రాంగణంలో అర్చకుల సూచనలతో భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాలను జరుపుకున్నారు. ప్రసిద్ధ మంత్రాలయం పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. గురు పూర్ణిమ సందర్భంగా శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో శ్రీమఠం ప్రాంగణం కళకళలాడింది. గురు పూర్ణిమ ఉత్సవంలో భాగంగా శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో మఠం సమీపంలోని తులసి వనంలో తులసి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తరువాత వనంలో మట్టిని సేకరించి స్వర్ణ పల్లకిలో ఉంచి పూజలు చేశారు. తులసి వనం నుండి ఊరేగింపుగా శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనం వద్దకు తీసుకువచ్చి మట్టికి పూజలు చేసి హారతులు అందజేశారు. ఈ మట్టిని శ్రీ రాఘవేంద్ర స్వామి ప్రతిష్టాపన ఉత్సవాలలో ఉపయోగిస్తారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ మరగదాంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామివారి ఆలయంలో శాకంబరి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆషాఢ పూర్ణిమను పురస్కరించుకుని ఆలయం ఆద్యంతం కూరగాయలతో అందంగా తీర్చిదిద్దారు. గర్భాలయంలో శ్రీ మరగదాంబిక అమ్మవారికి, మణికంఠేశ్వర స్వామివారికి, అలాగే ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రీ దుర్గమ్మ తల్లికి 20 రకాల కూరగాయలతో చూడ చక్కటి అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం బొమ్మకల్ రోడ్డులో కొలువైన శ్రీ యజ్ఞ వరాహస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దోష నివారణార్థం 3 రోజుల పాటు నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలలో 2వ రోజున స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం జరిగింది. స్నానపీఠంపై ఉత్సవాలను వేంచేపు చేసి అర్చకులు కలశ పూజ, విశ్వక్సేన ఆరాధన, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలు, శుద్ధ జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు స్నపనాభిషేకంలో భక్తులను అనుగ్రహించారు.
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ఆషాఢ మాసం పూర్ణిమను పురస్కరించుకుని అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై పసుపు, చందనంతో స్వామివారికి అలంకరణ చేసి పవిత్ర జలాలతో స్నాపనాభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. ఆ పవిత్ర జలాలను భక్తులపై అర్చకులు ప్రోక్షణ చేశారు. ఈ సందర్భంగా ఆలయం భక్తుల గోవిందనామ స్మరణలతో మారుమోగింది. హరి హరి నీ మాయా మహిమా, హరి హరి నీ మాయా మహిమా, సరవి తెలియనను కరుణించగదే, హరి హరి నీ మాయా మహిమా, సరవి తెలియనను కరుణించగదే, హరి హరి నీ మాయా మహిమా. అనంతపురం మొదటి రోడ్డులో కొలువైన శ్రీ సీతారాముల ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని వేడుకగా నిర్వహించారు. ఆషాఢ పూర్ణిమ సందర్భంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలోని మండపంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి చిత్రపటాన్ని ఉంచి పుష్పాలతో చక్కగా అలంకరించారు. కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై సత్యనారాయణ స్వామి ఉత్సవ మూర్తికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం వ్రత కథలను భక్తులకు వివరిస్తూ అర్చకులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. భక్తులు వ్రతంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. నెల్లూరులోని ద్రౌపది సమేత శ్రీకృష్ణ ధర్మరాజ స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 21 రోజుల పాటు ఎంతో కోలాహలంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గోగ్రహణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పుష్పతోరణాలతో చక్కగా తీర్చిదిద్దిన సప్తాశ్వాల వాహనంపై సుందరంగా అలంకార శోభితులైన పాండవ మధ్యముడు అర్జునుడిని వేంచేపు చేశారు. ఆపై బాజా భజంత్రీలు, భక్తుల జయ జయధ్వనుల నడుమ గోగ్రహణోత్సవాన్ని నిర్వహించారు. చిత్తూరు నగరం సంతపేటలో కొలువైన శ్రీ గౌరీ సమేత శ్రీ కళ్యాణ దక్షిణామూర్తి అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా అర్చకులు శ్రీ గౌరీ సమేత కళ్యాణ దక్షిణామూర్తి స్వామి వారికి పవిత్ర జలాలతో శుద్ధి చేసి పాలు, పెరుగు, తేనె, పసుపు, విభూది, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు వెండి కవచ ధారణ చేసి వర్ణమయ పుష్పాలతో అష్టోత్తర పూజలు నిర్వహించి నైవేద్యము, పంచకర్పూర హారతులను సమర్పించారు. విశాఖ మహానగరం కూర్మానేపాలెంలో కొలువైన శ్రీ కుంచుమాంబ అమ్మవారి ఆలయంలో శేకంబరి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఆషాఢ మాస ఉత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీ కుంచుమాంబ అమ్మవారికి నిత్య ఉపచారాలను నిర్వహించిన తరువాత వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. నైవేద్యం సమర్పించి హారతులు అందజేశారు. భక్తులు శేకంబరిగా అనుగ్రహిస్తున్న శ్రీ కుంచుమాంబ తల్లిని దర్శించుకుని నీరాజనాలు సమర్పించారు. ఖమ్మంలోని శృంగేరి శారదా పీఠంలో అమ్మవారి జన్మ నక్షత్రోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. అమ్మవారికి ప్రాతకాల పూజలు జరిపి అర్చకులు సుందరంగా అలంకరించారు. భక్తులు అమ్మవారి చెంత ప్రణమిల్లి అర్చకుల సూచనలతో సహస్రనామాలను పఠనం చేస్తూ కుంకుమ పూజలు జరుపుకుని ఆశీస్సులను అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కొత్తకోట మండల కేంద్రంలో కొలువైన పురాతన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయంలో అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. శ్రీ అనఘాదేవి సమేత శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. దత్తాత్రేయ స్వామి వారికి పుష్పమాలలతో అలంకరించి హారతులు సమర్పించారు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.